పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఒక అద్భుతమైన వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ చిత్తూరు మదనపల్లి దగ్గరలో హాయ్ హిల్స్ ధ్యాన మందిరంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ హాయ్ హిల్స్ ధ్యాన మందిరం ఏంటి, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఫౌండర్ ఆయన మనోగతం ఏంటి అన్నది ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో పంచుకోబోతున్నాం. ఇప్పుడు మాతో పాటు తాతగారు, ప్రసాద్ గారు, జంగమయ్య గారు, రఘువంశీ, మణి, అందరూ కూడా, రాజు, కెమెరామ్యాన్ రాజు, అందరం హాయ్ హిల్స్కి ఈరోజు సరదాగా అలా వచ్చేసాం. ఈరోజు మనం హాయ్ హిల్స్కి సంబంధించిన విశేషాలు మరియు సార్ గురించి, మరిన్ని శివరామ్ గారి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీ గురించి చెప్పండి సార్ బ్రీఫ్. అంటే మీరు ఎక్కడి వారు? అదే, నేను బేసికల్గా జిడ్డు కృష్ణమూర్తి ఇంట్రెస్ట్తో ఒక 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. మీది బేసిక్ మదనపల్లినండి? లేదు, అనంతపురంలో నాది బ్యాక్గ్రౌండ్ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్. తరిమన్ నాగిరెడ్డితో కలిసి విప్లవంలో ఎదుగుతూ వచ్చిన వాళ్ళము. బట్ ఆయన విప్లవం అంటుంటే అప్పటికే 69 ఆ ప్రాంతాల్లోనే. మీకు ఎంత ఏజ్ ఉన్నప్పుడు సార్? అప్పుడు 29 ఏళ్ళు ఉంటాయి. 29 ఏళ్ళకి నక్సలిజంతో తరిమన్ నాగిరెడ్డితో కలిసి నాకంత ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. తుపాకీ పట్టే వరకు పోయాము. ఈ లోపల జిడ్డు కృష్ణమూర్తి పరిచయం అయినాడు. తుపాకీ పట్టే లోపల జిడ్డు కృష్ణమూర్తి పరిచయం అయినాడు. అప్పటికే ఆయన ది ట్రెడిషన్ రెవల్యూషన్ అని, ద ఓన్లీ రెవల్యూషన్ అని బుక్స్ అప్పుడే పబ్లిష్ అయ్యాయి. ఎవరు ఈయన కూడా రెవల్యూషన్ అంటున్నారు? మరి చారు ముజుందార్ కదా రెవల్యూషన్ అనాల్సింది. వ్యవసాయ విప్లవానికి నాందిగా తరిమన్ నాగిరెడ్డి కదా విప్లవం గురించి అనాల్సింది. ఈయనెవరు విప్లవం అంటున్నారని నేను ఆసక్తిగా పుస్తకాలు చదువుకున్నా. ఆయన అన్నది చాలా ఆసక్తిగా కనిపించింది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నేను అనంతపురంలోనే కాలేజ్ చదువుకున్నా, పిఈసి వరకు. తర్వాత లైబ్రరీస్లో పడి ఈ చదువు కంటే, మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ పుస్తకాలు చదివేశారంటే ఆ టైంలో. నాకు ఇంగ్లీష్ సరిగ్గా అప్పుడు రాదు. తెలుగు చదువుకుంటూ ఆయన ది ఎడ్యుకేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ తెలుగులో వచ్చింది, జీవితము విద్యా జీవిత పరమార్థం అని. ఆ పుస్తకం చదివి కదిలిపోయాను మొదట. తర్వాత కూడబలుక్కుంటూ ఆ ట్రెడిషనల్ రెవల్యూషన్ అవి పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆయన విప్లవం గురించి ఏమంటాడంటే, విప్లవం అనేది బయట లేదు, రష్యాలో జరిగిన, చైనాలో మావో సేతుంగ్ ఆధ్వర్యంలో జరిగిన ఇదంతా కూడా సంస్కరణలు, రీఫార్మేషన్స్, అవి రెవల్యూషన్స్ కాదంటాడు. రెవల్యూషన్ అంటే అంతరంగంలో మనసులో రావాలి. మనసులో జరిగే విప్లవము, సమూలమైన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఆలోచనలో వస్తుందో ఆ సమూలమైన ఆలోచనలో మార్పునే మనం విప్లవం అనాలి. అంతేగాని బయట సంస్కరణలు, రాజకీయాల్లో సంస్కరణలు అవి ఏవి విప్లవం కాదంటే అంతర్విప్లవం, అంతరంగ విప్లవం. బాహ్య విప్లవం కాదు. బాహ్య విప్లవం అసలు విప్లవమే కాదంటాడు. ఎందుకంటే ఆ విప్లవానికి ఇంకొక విప్లవము, ఆ ఇంకొక విప్లవానికి ఇంకొక విప్లవము, ఇట్లా పరిపరి విధాల మీద రియాక్షన్స్. విప్లవాలు బయట చెప్పేటివన్నీ రియాక్షన్సే అంటారు. అందుకని ఆయన అంతరంగ విప్లవం గురించి మాట్లాడు. తుపాకీ పట్టే ఈ సమయం అది. ఈ సంచలనములో బ్రేక్ ఇద్దామనుకున్నాం. తరిమన్ నాగిరెడ్డి గారు కూడా, మేమంతా అసెంబ్లీలో మాట్లాడినాము, జాతరలు, ఎన్నికలతో ఉపయోగం లేదు, ఇదంతా కేవలము ప్రజల్ని మభ్యపెట్టేటివి, అట్లా కాదు, భూ సంస్కరణ ద్వారా విప్లవము అని ఆయన భూములు ఎట్లా వశం చేసుకోవాలా దీనిపైన నడుపుతున్నారు మమ్మల్ని. ఈ పుస్తకాలు దొరికేటప్పటికి నేను ఒక బ్రేక్ ఇద్దామనుకున్నా. నమస్కారం పెట్టి కేవలం పుస్తకాలు చదువుకుంటూ అక్కడ బుక్కరాయి సముద్రం అని పెద్ద ఒక ప్రశాంతమైన స్థలం ఉంది, అక్కడ పోయి పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నా. అది గట్టిగా పట్టింది. జిడ్డు కృష్ణమూర్తి ఆయన పుస్తకాలు తెప్పించుకొని చదువుకుంటూ, తెలుగులో కొన్ని వచ్చినాయప్పటికీ, ఇంగ్లీష్లో కూడబలుక్కొని అర్థం చేసుకుంటూ మెల్లిగా చదువుకుంటూ, అప్పుడు రిషి వ్యాలీకి బాలసుందరమ్మ గారని, డాక్టర్ బాలసుందరం ప్రిన్సిపల్, నేను ఆయన్ని చూడాలండి అని లెటర్ రాస్తే, మేము ఆయన వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాము అన్నారు. వచ్చినప్పుడు
70లో వచ్చారు. కృష్ణమూర్తి గారు ఎక్కువ తిరుగుతుండేవాళ్ళు కదా సార్? ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఆయన. ఎప్పుడు కూడా ఇండియాలో నవంబరు, డిసెంబరు, జనవరి ప్రాంతాల్లో ఇండియాలో గడుపుతారు. మిగతా మాసాల్లో అమెరికా, ఇంగ్లాండ్, రోము ఈ ప్రాంతాలంతా తిరుగుతూ ఉంటారు. ప్రపంచమంతా తిరుగుతారు. ఆయన్ని చూడాలా, అసలు ఈయన మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, జీవించేది ఒకటే, లేకపోతే సమస్తము కలిసి నిజంగా ఫీల్ అయి చెప్తున్నాడా అనిపించింది నాకు. అనిపించి ఆ బాలసుందరంకి లెటర్ రాస్తే ఆయన మీరు రండి మాట్లాడదామన్నారు. నేను వచ్చాను. ఆయన వచ్చినప్పుడు మీకు ఇన్విటేషన్ పంపుదామన్నారు. 70లో పంపించారు, నవంబర్ 70లో. అది ఫస్ట్ టైము లాల్బాగ్ ఎంట్రన్స్లో బెంగళూరులో కూడా అటెండ్ అయ్యాము. రిషి వ్యాలీలో కూడా ఫ్రెండ్స్ అటెండ్ అయ్యాము. నాతో పాటు నీలమరాజు లక్ష్మీప్రసాద్ అని ఆయన కూడా నాకు రూమ్మేట్. ఆయన ఏదో ఇంటర్వ్యూ తీసుకొని పుప్పుల్ జైకర్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాడు. ఆమె అప్పుడే వచ్చిన పుస్తకం ట్రెడిషనల్ రెవల్యూషన్ గురించి ఆయన అడుగుతోంది, మీరు చదివారా అని. నేను చదవలేదు కానీ నా ఫ్రెండ్ చదివాడని నా వైపు చూపించింది. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. నేను కూడబలుక్కొని అమ్మ కృష్ణమూర్తి పడితే దయ్యం పట్టినట్టు పడతాడు గట్టిగా, నాకు అట్లా పట్టింది అని చెప్తే ఆమె ఆశ్చర్యపడింది. ఎట్లా ఇదంటే నా ఫ్రెండ్ వచ్చాడు, 75 ఇయర్స్ నాగేశ్వరరావు, నా దగ్గర ద ఓన్లీ రెవల్యూషన్ అనే పుస్తకం ఉందని తెలిసి అనంతపురంలో నన్ను ఎత్తుక్కుంటూ వస్తే ఆ పుస్తకం ఇచ్చాను. ఇస్తే ఆయన ఆ పుస్తకం తీసుకొని ఒక వారం రోజుల్లో తిరిగి ఇచ్చాడు. ఆయన కళ్ళు సరిగ్గా కనపడు, ఇట్లే పెట్టుకొని చూడాలా, మళ్ళీ పచ్చని చెట్లు చూడాలా, మళ్ళీ చదవాలా, ఆ ఎనర్జీ తీసుకొని మళ్ళీ చదవాలి. నాగేశ్వరరావు గారు, మీరు ఎంత తిప్పలు పడి ఎందుకు సార్ వారంలో చదివారు, కొన్నాళ్ళు ఇంకా పెట్టుకోవాల్సింది అని అంటే ఆయన నవ్వి చేతిలో పుస్తకం నాది ఇచ్చి సంఖలో నుంచి ఒక పుస్తకం నోట్బుక్ ఇంతలావు తీశాడు. తీసి నా ముందర పెడితే మొత్తం పుస్తకం రాసుకున్నాడు. ఆయన అన్నాడు, నాకు కృష్ణమూర్తి అంత ఇంట్రెస్ట్ అని. నాకు అప్పుడు అనిపించింది, కృష్ణమూర్తి పడితే దయ్యం మాదిరి పడతాడు అని. మొత్తం పుస్తకం బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్తో నీట్గా రాసుకున్నాడు, ఓన్లీ రెవల్యూషన్. నేను ఆ మాట చెప్తే పుప్పుల్ జైకర్ జల 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 కన్నీళ్ళు పెట్టి, గివ్ హిజ్ అడ్రస్, ఐ వాంట్ టు సెండ్ హిమ్ ఆల్ ద సెట్ ఆఫ్ కృష్ణమూర్తి బుక్స్ అని ఆమె అడ్రస్ తీసుకొని మొత్తం పుస్తకాలు ఆయనకు ప్యాక్ చేసి పంపించింది. ఆ విధంగా వాళ్ళు అచ్యుత్ పటవర్ధన్, పుప్పుల్ జైకరు వాళ్ళంతా మాట్లాడుకొని కృష్ణమూర్తితో లంచ్కు అరేంజ్ చేసి మీరు రండి అని నన్ను ఇన్వైట్ చేస్తే అప్పుడు దగ్గర వచ్చి కూర్చున్నాడు. నేను కొంచెం ఎమోషనల్ పర్సన్. 70లో జరిగింది. నాకు 29-30 ఇయర్స్ ఉంటాయి. ఆయన దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకొని ఆ ఎమోషన్ పల్స్ ఫీల్ అయ్యాడు. డోంట్ బీ ఎమోషనల్ అన్నారు. యాక్షన్ సమస్య నాకు అదే ఎమోషనే. బట్ ఆయన దాన్ని వెంటనే పట్టేశాడు. నేను కామ్ డౌన్ అయిపోయాను. తర్వాత వాళ్ళు రూరల్ ఎడ్యుకేషన్ సెంటర్ అని ప్లాన్ చేస్తున్నాము, మీరు కొంత జనంతో ఉండే మనుషులు కాబట్టి మీరు వస్తే బాగుంటుంది, మీరు ఉంటే బాగుంటుంది అని ఆ రూరల్ సెంటర్ వర్క్ అంతా నాకు అప్పచెప్పారు. అట్లే కృష్ణమూర్తి ఆర్కైవ్స్ అండ్ లైబ్రరీ, వీడియోస్ ఆ బాధ్యత అంతా నాకు ఇచ్చారు. అందుకని ఓల్డ్ గెస్ట్ హౌస్లో ఆ పని చూస్తూ ఆ రూరల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఎవరైనా కృష్ణమూర్తి పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా దగ్గరికే పంపించేవాళ్ళు. బాలసుందరం గారు వాళ్ళతో కూడా చుట్టూ చూపించడము, కృష్ణమూర్తి లైబ్రరీ పరిచయం చేయడము, కృష్ణమూర్తి వీడియోస్ ఆడియోస్ చూపించడము. అప్పటికి ఆడియోసే ఉండేవి, తర్వాత వీడియోస్ వచ్చాయి. ఆ విధంగా కృష్ణమూర్తి టీచింగ్తో నిరంతరం పరిచయం పెట్టుకుంటూ రూరల్ ఎడ్యుకేషను ఇద్దాను. ఒక 7-8 ఏళ్ళు గడిచినాక నాకు అనిపించింది ఈ టీచింగ్ని జనంలో తీసుకుపోవాలా, అంతేగాని కేవలం ఫౌండేషన్ పరిధిలోనే ఉండకూడదు అని అనిపించి కృష్ణమూర్తితో ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. తర్వాత చెప్పాను, ఇది కేవలం లిమిటెడ్ కాదు, లైఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫౌండేషన్ అంటే ఆయన నవ్వు ఎస్ సార్ అని అన్నాడు. జీవితము ఫౌండేషన్ కంటే చాలా గొప్పదండి, నేను జీవితంలోకి తీసుకుపోవాలనుకున్నా టీచింగ్ని అంటే డూ ఇట్ సార్ అన్నాడు చేయబట్టు. ఇంకంతే మొత్తం చేసి ఒక స్టెప్ అని పేరు పెట్టి, స్టెప్ అంటే స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, పేరెంట్స్ స్టెప్ అని, ఆ స్టెప్ అని పేరు పెట్టి ఆ స్టెప్ తరఫున స్కూల్స్ అంతా తిరుగుతా కృష్ణమూర్తి టీచింగ్ను పరిచయం చేయడం. ఆయనైతే ఏ సబ్జెక్ట్స్ అయితే 70 ఏళ్ళుగా అమెరికా, ఇంగ్లాండు, ఇండియా
ఈ శ్రీలంక, ఈ దేశాలు ఒక్క రష్యా, చైనా తప్ప మిగతా దేశాలన్నీ కవర్ చేశారు ఆయన. అంటే ఆయనకు అప్పటికి ఏజ్ ఎంత ఉండదు సార్ మీకు కలిసినప్పటికీ? అప్పటికి ఆయనకు 75 ఏళ్ళు మీరు కలిసినప్పుడు? నేను కలిసినప్పుడు. ఆయన 1895లో పుట్టాడు. అందుకని ఆయన ఆరోగ్యము బాగా ఉంచుకున్నారు. రోజు యోగా చేసేవాళ్ళు, ప్రాణాయామం చేసేవాళ్ళు 3 అవర్స్. ఫుడ్ ఏం తినేవాళ్ళు సార్? ఆయన ఫుడ్ శాకాహారం తీసుకునేవాళ్ళు. అక్కడుండే శాకాహారము జాగ్రత్తగా తీసుకునేవాళ్ళు. మొట్టమొదట ఆయన ఫుడ్లో మొట్టమొదట జ్యూస్ తాగేవాళ్ళు, పళ్ళ రసం. మొట్టమొదట దానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. ఆ తర్వాత మెల్లిగా శాకాహారం తీసుకునేవాళ్ళు. స్వీట్స్ అట్లాంటివి ఇష్టపడేవాళ్ళు కాదు. ఏదన్నా ఏంటంటే కొంచెం పికిలు తీసుకునేవాళ్ళు, ఇడ్లీ, దోశ ఇట్లాంటివి తీసుకునేవాళ్ళు. ఆ దేశాల్లో శాకాహారం తీసుకునేవాళ్ళు. ఆ విధంగా శరీరానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఆయన. రోజు ఎక్సర్సైజ్ చేయటము, రోజు ఒక 10 కిలోమీటర్లు వాకింగ్ చేయటం. సాయంకాలము ఇండియాలో ఉన్నప్పుడు 5 కిలోమీటర్లు అట్లా, వేరే దేశాల్లో ఉన్నప్పుడు పొద్దున 5 కిలోమీటర్లు, సాయంకాలం 5 కిలోమీటర్లు వాక్ చేయడము. శరీరానికి రోజుకు దాదాపు 15 గంటలు 16 గంటలు వెచ్చిచ్చేవాళ్ళు. ఒకసారి బాలసుందరం గారు, మీరు శరీర స్పృహ చాలా ఎక్కువ ఉంది అంటారు చాలామంది, యువర్ బాడీ కాన్షియస్నెస్ అంటారు, మరి మీరేమంటారు అని అంటే, సి బాలసుందరం, యు ఆల్ హ్యావ్ మైండ్స్ బట్ దిస్ ఫుల్ ఐ హ్యావ్ నో మైండ్, హీ హెస్ ఓన్లీ బాడీ, హీ హెస్ టు టేక్ కేర్ ఆఫ్ ద బాడీ. అందుకని ఈ శ్రద్ధ అవసరము అని అంటారు ఆయన. అందుకని బాడీ పైన చాలా శ్రద్ధ తీసుకునేవారు. చాలా లీజర్గా ఉండేవాళ్ళు, హాయిగా ఉండేవాళ్ళు. అందుకని ఆ టీచింగ్ను పట్టుకుంటా అది స్టెప్ తరఫున స్కూల్స్లో ఒక 100 స్కూల్స్ పరిచయం పెట్టుకొని స్టెప్ తరఫున స్టూడెంట్స్తో, టీచర్స్తో, ఎడ్యుకేటర్స్తో, పేరెంట్స్తో మాట్లాడుతూ ఒక 50 ఏళ్ళు ఆ విధంగా గడుపుతా స్టూడెంట్స్కి ఏంటి సార్ యాక్టివిటీస్ చేయించాలి. చివరి దశలో ఒక ప్లేస్ క్రియేట్ చేద్దామని నా ఫ్రెండ్ లక్ష్మణ గవర్నమెంట్ ఇచ్చిన స్థలం ఇది, ఒక 10 ఎకరాలు ఇది. దీనికి హాయ్ హిల్స్ అని పేరు పెట్టి గవర్నమెంట్ ఇచ్చారా సార్? గవర్నమెంట్ ఇచ్చారు. ఇదంతా మొత్తం స్థలం అంతా కూడా శ్యామ్ హిల్ అనే పేరుతో 825 ఎకరాలు ఇది. బట్ గవర్నమెంట్ లక్ష్మణ్కి ఒక 10 ఎకరాలు ఇస్తే ఆయన ఆఫర్ చేస్తే ఇక్కడ హాయ్ హిల్స్ ధ్యాన మందిరం అని నిర్మించారు. అది సార్ కృష్ణమూర్తి గారు థియోసాఫికల్ సొసైటీ నుంచి వచ్చారా? రైట్, చెప్పండి. కృష్ణమూర్తి గారు థియోసాఫికల్ సొసైటీ నుంచి వచ్చారా? థియోసాఫికల్ సొసైటీ నుంచి వచ్చారు. అనిబిసెంట్ ఆయన్ని అడాప్ట్ చేసుకుంది. ఇదంతా కూడా 1909లో జరిగింది. ఆ తర్వాత ఆయన వాళ్ళ దీంట్లోనే ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్లో పెట్టి చదివించారు ఆయన్ని చాలా ఏళ్ళు. 1929లో ఆర్డర్ ఆఫ్ స్టార్ అని ఒక పెద్ద సంస్థ కూడా ఆయన చుట్టూ ఏర్పడింది. మరి ఎందుకనో 2029లో ఆయన గ్రహించాడు, మనిషి ఒక మతము ద్వారా, ఒక రిలిజియన్ ద్వారా, ఒక ఆర్గనైజేషన్ ద్వారా సత్యాన్ని గ్రహించలేరు. ట్రూత్ ఈజ్ పాత్లెస్ ల్యాండ్ అని ఆయన అనౌన్స్ చేసి 1929లో హాలెండ్లో ఒక పెద్ద సంస్థ దీంట్లో మీటింగ్లో ఆయన డిజాల్వేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ స్టార్ అని మొత్తం సంస్థలను రద్దు చేశాడు, ఆయన చుట్టూ ఉండే సంస్థను. అప్పుడు తప్పకుండా థియోసాఫికల్ సొసైటీ నుంచి కూడా బయటికి రావాల్సి వచ్చింది. అప్పుడు కంప్లీట్గా ఫ్రీడమ్. రిషి వ్యాలీకి థియోసాఫికల్ సంబంధం లేదు? ఏమి సంబంధం లేదు. అంటే కోఆపరేటివ్ ఉంటుంది, ఎప్పుడైనా వాళ్ళ మీటింగ్స్ ఉన్నప్పుడు వీళ్ళు అట్లా కోఆపరేషన్ ఉంటుంది. అయితే ఆ ఇండిపెండెంట్ సంస్థ. తెలుగులో దివ్యజ్ఞాన సమాజం అంటే? తెలుగులో దివ్యజ్ఞాన సమాజం అంటే థియోసాఫికల్ సొసైటీ. మరి ఆ తర్వాత వీళ్ళు జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ అని ఏర్పాటు చేసుకున్నారు ఒక 4 దేశాల్లో. ఆయన ఉన్నప్పుడే అది కూడా సంస్థే కదా సార్? అది కూడా సంస్థే. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఎవరిని రిలీజియస్ దీంట్లో మీరు ఈ స్థితికి చేరారు, మిమ్మల్ని ఈ స్థితికి చేరుస్తాము అని చెప్పే సంస్థ కాదు. కేవలం కృష్ణమూర్తి బుక్స్ ఉన్నాయి, ప్రమోట్ చేయండి, స్కూల్స్ ఉన్నాయి, నడపండి, వీడియోస్ ఉన్నాయి, ప్రమోట్ చేయండి, అంతేగాని ఎవరికి రిలీజియస్ దీంట్లో మీరు ఈ స్థితికి తీసుకుపోతాము అని దయించి ప్రామిస్ చేయకండి.
ఇది ఆ విధంగా ఎన్లైటన్మెంట్ జరిపేది సంస్థ కాదు అని క్లియర్ చెప్పారు. వేరే స్పిరిచువల్ మీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది, సాధన చేస్తే మీరు ఈ స్థితికి చేరుకుంటారు అని చెప్తారు. ఈ సంస్థలో అట్లా చెప్పరు. కంప్లీట్గా ఇది స్కూల్స్ ఉన్నాయి కాబట్టి నడపాలా, పుస్తకాలు ప్రింట్ చేసి రెగ్యులర్గా ఆయన అన్పబ్లిష్డ్ బుక్స్ చాలా ఉంటాయి. కృష్ణమూర్తి గారు చాలామంది సంస్థలు వద్దనుకొని బయటకు వచ్చి మళ్ళీ సంస్థలను స్థాపిస్తారు అని అంటారు. అయితే ఇది కేవలం వ్యవహారికమైన సంస్థ, కేవలము ఆ కమ్యూనికేషన్స్కి అవసరాలకి ఏర్పడిన సంస్థ. పోస్ట్ ఆఫీస్ ఎట్లా, మరి రైల్వే సంస్థ ఎట్లా, రవాణా ఎట్లా, ఇట్లా దీనికి కృష్ణమూర్తి ఫౌండేషన్ కూడా. అంతేగాని ఎవరికి ఎన్లైటన్మెంట్ ప్రామిస్ చేసే సంస్థ మాత్రం కాదు. ఎవరు చేయలేరు. అందుకని ట్రూత్ ఈస్ పాత్లెస్ ల్యాండ్ అనే దాంట్లో ఎవరు కానీ ఒక రిలీజియన్ ద్వారా ట్రూత్ను పొందలేరు. ఇది ఎవరికి వాళ్ళు ఫ్రీడంలో సాధించాల్సింది. ఐ వాంట్ టు మేక్ మ్యాన్ కంప్లీట్లీ ఫ్రీ. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు డూ అన్కండిషనల్ అని చెప్పి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ఆయన ప్రపంచాలు ఎవరు ఇన్వైట్ చేస్తే అట్లా తిరుగుతా కొన్ని స్కూల్స్ వచ్చాయి ఆయన చుట్టూ. ఇండియాలో ఇప్పుడు ఒక 10 స్కూల్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్లో డ్రాప్వుడ్ స్కూల్ అని ఒకటి ఉంది. స్కూల్స్ అన్ని సక్సెస్ఫుల్గా ఉన్నాయా సార్? సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు దాన్ని ఆల్టర్నేటివ్ అని ప్రపంచంలో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం కృష్ణమూర్తి స్కూల్సే ఆల్టర్నేటివ్ స్కూల్స్ అని చెప్తారు. దీన్ని వాళ్ళు పట్టుదలగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం డ్రాప్వుడ్ స్కూల్ అయినా, ఓ గ్రూవ్ స్కూల్ అమెరికాలోనైనా, ఇండియాలో ఉండే 10 స్కూలు. దీంట్లో చాలా ఓల్డ్ స్కూలు 1925 నుంచి ఉండే స్కూలు రిషి వ్యాలీ స్కూల్, మదనపల్లి. ఇప్పటికీ బాగా నడుస్తాం. అయితే వాళ్ళు ఒక 310 మంది అంతే స్ట్రెంగ్త్ పెట్టుకున్నారు. అంతకంటే ఇన్నేళ్ళ నుంచి ఎక్కువ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఆ స్కూళ్ళలో చదివిన పిల్లలు అంటే 1925 నుంచి ఇప్పటిదాకా చదివిన పిల్లలు సమాజంలో ఎట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారని మీరు అనుకుంటారు? డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్ పిల్లలతో పోలిస్తే ఈ పిల్లలు ఏమైనా సమాజంలో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశారా ఆ స్కూల్? అది కృష్ణమూర్తిని అడిగినారు చాలామంది. దో నో దే ఆర్ వెరీ వెరీ ఆర్డినరీ. దే ఆర్ నాట్ ఎక్స్ట్రాడినరీ, దే ఆర్ వెరీ ఆర్డినరీ. ఐ మీట్ దెమ్ ఇన్ ద ఎయిర్పోర్ట్స్, ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, బట్ వెన్ ఐ టాక్ టు దెమ్ దే ఆర్ వెరీ ఆర్డినరీ అని. కృష్ణమూర్తి ఎక్స్ట్రాడినరీగా తయారైనట్టు ఒప్పుకోరు, మామూలుగా తయారైనారు అని. అయితే కొంతమంది డిఫరెంట్గా తయారైన వాళ్ళు కూడా కనిపిస్తారు. సుప్రభా శేషన్ అని ఒక అమ్మాయి రిషి వ్యాలీలో చదువుకొని ఇప్పుడు నీలగిరీస్లో గురుకుల్ శాంక్చురీ అని పెట్టి అనేకమైన స్కూల్స్ డైరెక్ట్ ప్రకృతితో ఎక్స్పీరియన్స్ కోసము వాళ్ళు ఏమీ ఇది లేకుండా కంప్లీట్ సింపుల్ లైఫ్ జీవిస్తూ అట్లా జీవిస్తున్నారు. ఒక ఆయన ఇక్కడ కుప్పంలో ఒక ఆయన మరి అగస్త్య ఫౌండేషన్ అని పెట్టి ఒక డిఫరెంట్గా స్కూల్స్ అంతా ఇన్వైట్ చేసి డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడానికి, స్కూల్స్కి అందించడానికి కుప్పం దగ్గర సంస్థ 70 ఎకరాల్లో పెట్టాడు. ఇట్లా కొంతమంది డిఫరెంట్గా మనకి కొంతమంది కనిపిస్తారు. ఇంకొక విషయం సార్, చాలామంది స్పిరిచువల్ లీడర్స్ స్కూల్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. స్పిరిచువల్ లీడర్స్ అంటే సాయిబాబా కానివ్వండి, పుట్టపల్లి సాయిబాబా కానివ్వండి, గుడ్జిఎఫ్ కానీ, తర్వాత వరల్డ్ వైడ్గా చాలామంది స్పిరిచువల్ సైంటిస్టులు అందరూ, రిషి ప్రభాకర్ కానీ, వరల్డ్ వైడ్గా చాలామంది స్పిరిచువల్ లీడర్స్ స్కూల్స్ పెట్టాలా, ఒక సిస్టమ్ తయారు చేస్తుంటారు. కానీ వాళ్ళు పెట్టిన సిస్టంలో అంటే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటారు. ఆ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ తగ్గ వ్యవస్థ అంటే డబ్బులు, ఫీజులు అంతా ఉండవు వీళ్ళవి. దాంతో చాలా స్కూల్స్ పడిపోయాయి. వాళ్ళేమో హై వాల్యూస్ ఉంటాయి, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు. అట్లని కమర్షియలైజ్ చేయడానికి ఇష్టపడక స్కూల్స్ అన్నీ చాలా వరకు అట్లా పోతా వచ్చినాయి. ఈ రిషి వ్యాలీ వరకు వచ్చేసరికి ఎలా ఉంది సార్? అక్కడ రిషి వ్యాలీ వాళ్ళు ఆర్థికంగా సౌష్ఠవంగా ఉన్నారు. దానివల్లే కాదు, వాళ్ళకి కొంత అదృష్టంతో దానిపైన కృష్ణమూర్తి టీచింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండే ఫ్యాకల్టీ కూడా కొంతమంది ఉంటారు. అంతమంది కాదు, కొంతమంది వాలంటీర్గా పనిచేసే వాళ్ళు, దానికి జీవితం ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మూలంగా ప్రతి స్కూల్లో కూడా ఆ స్పిరిట్, కృష్ణమూర్తి స్పిరిట్ ఏదైతే ఉందో అది కనీసము బతకడానికి అవకాశం ఇస్తున్నారు. అంతవరకు మనం చెప్పొచ్చు. అంతవరకు చెప్పొచ్చు. చాలామంది స్పిరిచువల్ పాత్రలో ఉన్న చాలామంది కృష్ణమూర్తి సార్ లిటరేచర్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటారు. మీరేమంటారు సార్ దాన్ని? కన్ఫ్యూజన్ అంటే చాలామంది ఏదైనా మార్గాలు కోరుకుంటారు, సాధనలు కోరుకుంటారు. స్పిరిచువల్ దీంట్లో ఈ స్థితి, ఆ తర్వాత ఆ స్థితి అని కోరుకుంటారు. కృష్ణమూర్తిలో ఏ స్థితి లేదు.
ఆయన అంటాడు స్పాంటేనియస్గా ఆ క్షణంలో తక్షణంలో ఆ రెవల్యూషన్గా తన లోపల ట్రాన్స్ఫర్మేషన్ రావాలా అంటారు. అది బుద్ధుడు ఇన్స్టంటేనియస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేవాడట. అట్లే గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషను రెండు మాట్లాడేవాడట బుద్ధ. బట్ కృష్ణమూర్తిలో ఇన్స్టంటేనియస్గా మారేదే ఉంది, కానీ గ్రాడ్యువల్ అనేది టైం అనేది ఇవ్వడు, అస్సలు టైం ఇవ్వడు. నువ్వు మారితే ఈ క్షణంలో మారుతావు, లేకపోతే అంతే వదిలేయాలంతే. సాధనలు లేవు అంతే, నీకైతే అయితే అది లేకపోతే లేదు. అంతేగాని సాధనలు లేకపోతే ప్రాక్టీసెస్ ఆర్గనైజేషన్ లేదు కదా, దానికే లేదు ఆర్గనైజేషన్. బుక్స్ పబ్లిష్ చేయడానికి, స్కూల్స్ నడపడానికి దానికే. అంతేగాని వాళ్ళకి సాధనల్లో ప్రాక్టీస్ ఇవ్వడానికి, ప్రిపరేషన్ ఇవ్వడానికి కృష్ణమూర్తి ఫౌండేషన్ లేదు. అందుకని ఆయన టైంని ఎప్పుడూ అలవ్ చేయలేదు. టైం అనేది ఈవిల్ అంటాడు. అసలు టైమే నువ్వు మారకుండా చేస్తుంది అంటాడు. నువ్వు టైం అనేది నీ మైండ్లో ఉంటే నువ్వు మారవు అంటాడు. ఈ క్షణం ఉంది, చస్తున్నావు బతికింతున్నావు అని నువ్వు గట్టిగా అనుకున్నప్పుడే నీలో మార్పు వచ్చే అవకాశం. టైమ్లెస్ జోన్లో ఉండాలంట, టైమ్లెస్ స్టేట్లో ఉండాలంట. అది టైమ్లెస్ స్టేట్ అని. అందుకని ఆయన డేవిడ్ బాము మాట్లాడుకునే పుస్తకము సైంటిఫిక్ దీంట్లో చాలా ఫేమస్ అయిన పుస్తకము ఎండింగ్ ఆఫ్ టైం అని. మొత్తం టైంనంతా ఎండ్ చేయాలంటాడు. ఎండ్ చేసినప్పుడే నీలో ట్రాన్స్ఫర్మేషన్కి అవకాశం ఉంది అంట. ఇది చాలామందిని గందరగోళంలో పెడుతుంది. అమ్మ బాగోడు, ఇది మాకు అర్థం కాదు. డిసిప్లైన్ ఉంటేనే వాడికి ఏం రాదు అంటే యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ ఇవి ఆయన రోజు 3 గంటలు చేసేవాడు. అయితే దానికి ఏ ప్రామినెన్స్ ఇవ్వలేదు. దిస్ ఈస్ కటింగ్ లైక్ జస్ట్ కటింగ్ ద నైల్స్ అంటాడు. నువ్వు శుభ్రంగా పెట్టుకుంటావు, అంతకంటే దానికి ఏం ప్రామినెన్స్ ఉంది? ఆ శరీరం వరకునే. మనసులో ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే నీ ఆలోచనలోనే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఆలోచనలు, మనసు, దీన్ని పట్టుకున్నాడు కృష్ణమూర్తి ప్రధానంగా. అంతేగాని సాధనలు కాదు, ప్రాక్టీసెస్ కాదు, ఇవి ఏవి ఆయన అసలు మాట్లాడు. అందుకని ఇన్స్టంటేనియస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాడని చెప్పి చాలామంది అమ్మో ఇది మాకు అర్థం కాదు, ఇది కష్టం అని భయపడతారు. దీని నుంచి ఒక డీప్ డిస్కషన్కి వస్తే అవును, డిస్కషన్స్కి రావాలి. చచ్చిపోయే ముందర మరి ఏందిరా ఇట్లా చేసినావే నాకు అని ఓపెన్ అవుతారు. చచ్చిపోయి చచ్చిపోతాం కదా, ఇప్పుడన్నా ఇట్లా చేసినావా. టైమే లేదనుకుంటే ఆ ఫ్రీడమ్ వచ్చింది వాడికి. మనకేమంటే వీడు మాట్లాడేమో చూసాం, నా భార్య మారుతుందేమో, నా భర్త మారుతాడేమో అని టైం ఇస్తానే ఉంటాడు. మారేదేలే సస్తానే ఉంటారు. అదే తెగదెంపులు చేసుకోవాలనుకో అప్పుడు మాట్లాడతారు కదా, ఫ్రీడమ్ వచ్చింది అప్పుడు. అని టైమే లేకపోతేనే ఆ ఫ్రీడమ్ ఉంటుంది. టైం ఉందంటే నెక్స్ట్ ఇయర్ మారచ్చు, 10 ఏళ్ళ తర్వాత మారచ్చు అని అనుకుంటానే ఉంటాం, పోస్ట్పోన్మెంట్ చేస్తూనే ఉంటాం. చచ్చిపోయినట్లు ఉండాలి నెక్స్ట్ మూమెంట్లో. అప్పుడు ఎవరికి భయపడకుండా మాట్లాడతాడు. ఇప్పుడు భయం వేసేది ఎందుకు? ఇంకా టైం ఉంది, భయపడి కొంచెం స్లో డౌన్ అయ్యి వాడు తగ్గినప్పుడు మళ్ళీ మాట్లాడదాం, అంతవరకు నా ఫ్రీడమ్ అట్టే పెట్టుకొని ఏదో చేద్దాం అనుకుంటా ఉంటాం. లేకపోతే నీ మనసులో వచ్చింది మాట్లాడేస్తావు. నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది, వీడు నాతో ఉంటాడా, ఫ్రెండ్షిప్లో లేడా అనేముంది. సార్ అక్కడ ఆశ్రమంలో ఓన్లీ శాకాహారం ఫుడ్ అయినా ఉండేదా? శాకాహారమే మొత్తం ప్రపంచంలో. ఆయన స్కూల్స్లో కానీ ఆయన సెంటర్స్ అంతా కూడా ఆయన జీవితం అంతా శాకాహారమే ప్రమోట్ చేశారు. ఈవెన్ ఎగ్ కూడా ఆయన చెప్పేవాళ్ళ శాకాహారం తినండి కానీ సాధారణ అదే చెప్పేవాళ్ళు అందరు శాకాహారాలు అవ్వాలా చెప్పారు శాకాహారం గురించి చెప్పారు. అయితే అది ఉద్యమంగా దాన్ని ఫెనటిక్గా ప్రచారం చేయలేదు, చెప్పలేదు. ఈయన శాకాహారము చాలా మంచిది, అది చాలా బాగుంటుంది అని మాత్రం చెప్పారు. సార్ కృష్ణమూర్తి గారు బుక్స్ బాగా చదివేవాళ్ళ? లేదు, ఆయన ఏ పుస్తకం చదవలేదు ఫస్ట్ నుంచి, మొదటి నుంచి. అంటే ఏ ఇన్ఫ్లుయెన్సెస్ ఆధ్యాత్మికంగా ఆ లాంగ్వేజ్ కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ భగవద్గీత ఉపనిషత్తులు ఏవి థియోసాఫికల్ బుక్లు కూడా చాలా ఉన్నాయి సార్, చదువుకోలేదు. అదంతా నాకు అయోమయము అని అంటాడు. ఆయన నిజంగా చదువుకోలేదు, చదవలేదు. అవును, మెట్రికులేషన్ కట్టించారు, ఆ చదువు అది 3 సార్లు ఫెయిల్ అయినాడు. ఉత్త పేపర్లు పెట్టేవాళ్ళు, నాకేది జ్ఞాపకం ఉండదు. నాకు ఎగ్జామినేషన్ పేపర్ వస్తే ఒక విధమైన తత్తలు పుట్టేది, దాంతో ఏది మైండ్లో ఉండదు అని లాస్ట్ సారి మొత్తం వైట్ పేపర్లు పెట్టేసి. ఓషోలో బుక్ ఉంటుంది సార్, ఆ బుక్ పేరు ద ఎంప్టీ బుక్. పేపర్ అట్ట ఎంప్టీ బుక్ అని
లోపల ఏమి ఉండదు, అన్ని ఖాళీ పేజీలు ఉంటాయి. దాన్ని 500కు 600కు అమ్ముతారు. బుక్ పేరు ఎంటీ బుక్. అట్లా కృష్ణమూర్తి ఎంటీ పేపర్స్ పెట్టారట. కృష్ణమూర్తి గారు ఓషో కన్నా ముందు ఎంటీ బుక్ రాసేశారు. అట్లా చెప్పొచ్చు నేను. అందుకని అకాడమిక్ దీంట్లో ఆయనకి ఏ ఇంట్రెస్ట్ లేదు. పిల్లలకు కూడా అకాడమిక్ దీంట్లో. సో ఇండియన్స్ ఎక్కువ మంది కృష్ణమూర్తిని ఫాలో అయింది ఆ టైంలో, ఎక్కువ ఫారినర్స్ ఫాలో అయ్యారు సార్ ఇండియా రేషియో ఎవరు ఫాలో అయినారు అని కాదు, ఫాలో అని కాదు, అట్రాక్ట్ అయినారు అనుకోవచ్చు. ఆడియన్స్ ఆయనకి మామూలుగా 5,000 6,000 అట్లా చెన్నైలో బయట వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇండియన్స్ వచ్చేవాళ్ళు. ఆ దేశాల్లో ఇండియన్స్ కూడా కొంతమంది పోయేవాళ్ళు. ఈ దేశంలో పెట్టినప్పుడు ఫారినర్స్ కూడా వెనకలు ఉండేవాళ్ళు. రిషి వ్యాలీకి ఆయన వచ్చినప్పుడు కూడా చాలామంది ఫారినర్స్ ఎంటర్ వచ్చేవాళ్ళు. ఆ విధంగా ఎక్కువ ఆయన పాపులర్గా ఆ ఫారిన్ దేశంలోనే పాపులర్ అయినారు అని అంటారు. ఒక గురువుతో పాటు శిష్యులు ఎందుకు ట్రావెల్ చేస్తారంటే దీనిలో వేరియస్ కారణాలు ఉంటాయి. అంటే గురువు కృప ఏమైనా తగులుతుందేమో మాకు, కాబట్టి గురువుతో ట్రావెల్ చేయాలా, లేకపోతే గురువుతో పాటు ఉంటే మన జ్ఞానం ఏమైనా పెరుగుతుందేమో ఒకటి, గురువు కృప లభిస్తుందేమో అని ఒకటి, లేకపోతే గురువుని ముట్టుకుంటే ఏమైనా మనకి ఏమైనా మంచి జరుగుతుందేమో అని ఒకటి, లేదా ఇంకా కొంచెం రకరకాలు ఉంటాయి ఇంకా కారణాలు. కృష్ణమూర్తి గారితో పాటు ఎక్కువ మంది ట్రావెల్ ఏ రకంగా చేసేవాళ్ళు, ఇంకేం చెప్పేవాళ్ళు కదా, ఏం చేసేవాళ్ళు కదా. ఆయన ఎంత చెప్పినా గురువు లేడు, గురువు అనేది ఆయన చెప్పిన వాళ్ళలో ఉంటుంది కదా ఆ గౌరవము, ఆ గొప్ప రెస్పెక్ట్ ఆయన అంటే ఉండడము, అది తీసేయలేరు ఆయన. అందుకని ఆయనతో పాటు ఉండడానికి, ఆయనతో పాటు కలిసి ఉండడానికి, ఆయనతో పాటు కలిసి కూర్చోవడానికి, చాలామంది దగ్గరగా ఉండడానికి తపన పడేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. ఆయన మాత్రము గురు సిస్టమ్ని, శిష్య సిస్టమ్ని ఖండించేవాళ్ళు. అయితే ఆయనంటే ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. రిలీజియన్స్ కూడా అగనెస్ట్ అసలు పద్ధతి పూజలు అన్నింటికి అవన్నిటికీ అగనెస్ట్ అని కాదు, అవి ఏం ఉపయోగము అనేవారు. అగనెస్ట్ అంటే దేనికి ఆయన అగనెస్ట్ కాదు, పారు కాదు, ఏం అవసరము అని చెప్తారు. వాటిని ఎంకరేజ్ చేయలేదు. అవి అవసరము ఉత్తీర్ణతకి, మూర్తి పూజలకి. అవి ఎప్పుడు కూడా థియోసాఫికల్ సొసైటీలో ఆయన ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఏవైనా ఫంక్షన్స్ వెట్టికి ఆయనకి ఇష్టపడేవారు. ఆయన పోయిన తర్వాత ఆయన విగ్రహాలు లేవు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన దీన్ని క్రిమిటోరియంలో పెట్టి ఆ బూడిదొస్తే నదుల్లో కలిపేశారు. అంతేగాని ఎక్కడ విగ్రహాలు ఏం పెట్టలేదు, అలౌ చేయలేదు. ఆయన బొమ్మలన్నీ పెట్టి ఇచ్చేయడము అదంతా మొత్తం తీసేశారు. ఎక్కడ ఆయన సింబల్స్ కనపడవు. ఎందుకంటే వేమన కూడా చెప్పాడు, శిలలను చూసి శివుడని భావించంటే వేమనకి టెంపుల్ కట్టేశారు మనల్ని. శిలలే కానీ శివుడు. ఇంకోటి ఆయన బుద్ధుడికి ఇది చేసింది ఇవన్నీ చూశాడేమో, అందుకని చనిపోయినాక దాన్ని ఒక ఇదిగా ఆ రిలిక్స్ అంతా ఆ పెద్ద ఇది స్తూపాలు కావడము అది ఇష్టం లేదేమో, అందుకని చనిపోక ముందే సజెస్ట్ చేసి అట్లాంటివి ఏవి గుర్తులు ఉండకూడదని ముందే చెప్పి జాగ్రత్త పడ్డాడు. సేమ్ ఓషో కూడా అలాగే చేశాడు. ఓషో చనిపోయే ముందర నాకు విగ్రహాలు దయచేసి పెట్టకండి రా, బొమ్మలు పెట్టకండి అని చెప్పారు. ఆయన పూనాలో విగ్రహం పెట్టారు. ఇక్కడ ఏం చేయాలి సార్? ఇక్కడ మెయిన్గా మేము ఫీల్ అయింది ఏమంటే రిషి వ్యాలీ స్కూలు ఆయన నిజంగా ఎవరన్నా వస్తే ఆ రిలీజియాసిటీ, ఆ పవిత్రత, ఆ నిశ్శబ్దము అది ఫీల్ కావాలా అంటాడు. అది దాదాపు 450 ఎకరాల ప్లేస్. 19 ప్రైవేట్ అంటే ట్రస్ట్ అది మొత్తము కృష్ణమూర్తి ఫౌండేషన్ మొత్తము ఫౌండేషన్ కిందే నడుస్తాయి. ఇవన్నీ 4 ఫౌండేషన్స్ ఉన్నాయి. కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇండియా, కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇంగ్లాండు, కృష్ణమూర్తి ఫౌండేషన్ అమెరికా, కృష్ణమూర్తి ఫౌండేషన్ స్పెయిన్. ఇట్లా 4 ఫౌండేషన్స్ మెయిన్గా ఉన్నాయి. ఫౌండేషన్ చైర్మన్ ఆయన ఉండేవాళ్ళు అప్పట్లో. మొత్తము ఆయన ఉండేవారు కాదు, ఆయన దేంట్లోనే ఉండేవారు కాదు. అవేమి లేవు, ఆయన ఊరికే ఉండేవారు. మిగతా వాళ్ళు ఇండియా ఫౌండేషన్కి ప్రెసిడెంట్, సెక్రటరీ ఇట్లా ఉండేవారు. ఏ ఫౌండేషన్కి వాళ్ళు. ఆ ఫౌండేషన్స్ కాక ప్రపంచం అంతా సెంటర్స్ ఉండేటివి, కృష్ణమూర్తి సెంటర్స్. ఆ సెంటర్స్లో కృష్ణమూర్తి టీచింగ్ని స్టడీ చేయటమే స్టడీ సెంటర్స్ ఒకటి సజెస్ట్ చేశాడు. ఆయన చనిపోయినాక జరుగుతూ ఉండేది ఏంటంటే కృష్ణమూర్తి రిట్రీట్స్ అని ఇట్లా రిట్రీట్స్ పెట్టుకొని ఆయన స్టడీ, ధ్యానంలో కూర్చోవటము, మౌనంగా గడపడము,
ఏదైనా ఉంటే చిన్న డైలాగ్ అంతే అలౌ చేశారు, అంతేగాని పెద్ద మీటింగులు ఇట్లాంటివి అలౌ చేయలేదు. ఇప్పటికీ సెంటర్స్లో డైలాగ్ ఒకటి నడుస్తుంది. తిరుపతి, హైదరాబాదు అన్ని చోట్ల కృష్ణమూర్తి సెంటర్స్ నడుస్తున్నాయి. అక్కడంతా కూడా డైలాగ్ ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ఆ విధంగా సిన్సియర్గా. ధ్యానం అంటే పద్ధతి ఉండదు, దాని పద్ధతి ఏం లేదు, అబ్జర్వేషనే ధ్యానం అంటారు. బయటైనా లోపటైనా కళ్ళు మూసుకొనైనా తెరిసైనా ప్రకృతిని గమనించడమే ఆ ధ్యానం అంటారు. నీ ఆలోచనలు నువ్వు గమనించు, నిరంతరం ఎరుకలో ఉండు. ఆ ఆలోచనలు ఏవొచ్చినా వెంటనే గమనించు. అట్లే బయట ప్రకృతిని, మనుషుల్ని ఇవన్నీ గమనించు. అవేర్నెస్ ఈజ్ మెడిటేషన్. అవేర్నెస్ ఈజ్ మెడిటేషన్, అటెన్షన్ ఈజ్ మెడిటేషన్, దట్స్ ఇట్. అందుకని ఎడ్యుకేషన్లో కూడా ఆయన ప్రధానంగా సూచించింది అటెన్షను, అబ్జర్వేషన్. అందుకని ది ఆర్ట్ ఆఫ్ లిజనింగు, ది ఆర్ట్ ఆఫ్ అబ్జర్వేషను, ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగు, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇవి 4 ఆయన చెప్తా ఉంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే పదం చాలా ఏళ్ల క్రితమే ఆయన వాడారు. ఈ మూడింటి నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వస్తుంది అంటారు. ఆర్ట్ ఆఫ్ అబ్జర్వేషన్, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఇవి దీని నుంచి ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ వస్తుంది. ఈ మూడింటి నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వస్తుంది అని అంటారు. ఈ ప్రాజెక్ట్ హై హిల్స్ ఎందుకు అని మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు సార్? హై హిల్స్ ఎవరైనా సరే కామన్గా పీపుల్ అరిస్టాక్రసీ అనేది ఏది లేకుండా ఎవరైనా సరే వాళ్ళని ప్రియంగా ఆహ్వానించి మౌనంగా కూర్చోవడానికైనా, కాసేపు ఏదైనా మాట్లాడుకోవడానికి డైలాగ్కైనా ఒక ప్లేస్ అందరికీ సామాన్యులకు కూడా అందుబాటుగా ఉండాలని అనిపించింది. అనిపిస్తే లక్ష్మణ ఈ మొత్తం దీన్ని ఓపెన్ చేశారు. ఇచ్చారా సార్ ఈ ప్లేస్? గవర్నమెంట్ ఇచ్చింది. దేనికని ఇచ్చారు సార్? అగ్రికల్చర్ కింద చేసుకుంటాను. అగ్రికల్చర్ కింద చాలా మందికి ఇచ్చుంటారా? చాలా మందికి ఇచ్చారు. కొండంతా కింద ఊరా? ఇదంతా 825 ఎకరాలు మొత్తము శామ్ హిల్. దీంట్లో లక్ష్మణకు 10 ఎకరాలు ఉంటే మనము మామూలు వాళ్ళని కూడా ఇన్వైట్ ఎందుకు చేయకూడదు? అందరు రావచ్చు కదా. అట్లే మామూలు వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు రిషి వ్యాలీ వాళ్ళు 5.5 లక్షలు అన్నమాట సంవత్సరానికి. అట్లా కాకుండా మామూలు దీంట్లో స్కూల్ ఫీజు. అయితే ఈ హై హిల్స్ స్కూలు ఎడ్యుకేషను ఆలోచన రావడానికి మాకు ప్రకృతి వనం ఒకటి పక్కన ఉంది కాబట్టి 70 ఎకరాల్లో ప్రకృతి వనంలో జరుగుతున్న ఏదైతే కాయ కష్టం ఉందో, అనేకమైన వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్స్ ఉత్పత్తి ఉందో అదంతా పిల్లలకు పరిచయం చేయొచ్చు కదా. దాంతోపాటు ఓపెన్ స్కూల్లో 10th సర్టిఫికెట్ కూడా వస్తుంది కదా అని ఆలోచన చేసి ఓపెన్ స్కూల్ ద్వారా 10th సర్టిఫికెట్, మరి ప్రకృతి వనం ద్వారా ఎక్స్పీరియన్స్, ఈ రెండింటినీ కలిపి 10th సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ సర్టిఫికేట్, ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్. ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ 6, 7, 8, 9, 10 తరగతులలో ఎవరైనా ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ 10th వస్తుంది. ప్రకృతి వనంలో స్కిల్స్ నేర్చుకుంటారు. ఈ రెండింటినీ కలిపి అట్లే ధ్యానం కూడా ఉంటుంది. హై హిల్స్లో ధ్యానం ఉంటుంది, కింద హాస్టల్ నిర్మాణం అవుతుంది, అక్కడ ఫుడ్ ఉంటుంది. ప్రకృతి వనంలో వాళ్ళు స్కిల్స్ నేర్చుకుంటారు.